ఈరోజు జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ భేటీలో కొన్ని కీలక విషయాలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సన్నకారు రైతులు కావచ్చు, తర్వాత 5 ఎకరాల లోపల ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాల లోపల ఎంతమంది ఉన్నారు, అలాగే 2 లక్షలు ఎంతమంది రుణమాఫీ తీసుకున్నారు, ఎప్పటి వరకు తీసుకున్నారు, గతంలో ఇంకేమన్నా తీసుకున్నారనే విషయాలు, కీలక విషయాలు మాట్లాడుతున్నట్టు కూడా నిర్ణయం తీసుకునే ఛాయిస్ ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. విధి విధానాలపై, అర్హతలపై మంత్రుల చర్చ, కట్ ఆఫ్ డేట్ను ఫిక్స్ చేయడంపై నిర్ణయం, రైతు భరోసా, పంటల బీమా అమలుపై సైతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక విషయాలు మాట్లాడే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రైతు రుణమాఫీ ఒకే విడతలో అమలు చేయడం అసాధ్యం అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కూడా విసిరారు. ఆర్థిక వనరుల సమీక్షపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం 15 ఆగస్టుకు కంప్లీట్ చేసేందుకు గాను వచ్చే నెల చివరిలోనూ లాంఛనంగా ప్రారంభించినట్టు అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ పాక్షికంగానే అమలు కావడంతో ఫలాలు అందుకోలేకపోయిన అర్హులైన రైతులకు కూడా ఇప్పుడు అందజేయాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో కేబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు రూపొందించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నందున మంత్రుల అభిప్రాయాలు కూడా ఈ మీటింగ్లో వెల్లడి కానున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే పరిహార చెల్లింపుపై రానున్న స్పష్టత, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులు ఇలాంటి కొన్ని కేటగిరీలను ఎంపిక చేసి స్కీమ్ లబ్ధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆదాయ పన్ను రిటర్న్లు సమర్పించిన వారికి అర్హులుగానే పరిగణించాలన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. వీటన్నిటినీ నేపథ్యంలో కేబినెట్ ఈ అంశంపై లోతుగా చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించనున్నది. మరోవైపు రానున్న సీజన్కు ఇవ్వాల్సిన రైతు బంధు, రైతు భరోసా, నిబంధనలు, ఆంక్షలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు తదితరాలపైన ఈ సమావేశం ఒక స్పష్టత రానున్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎజెండా అంశాలపై లోతుగా చర్చించే అవకాశాలు. సో మొత్తానికి కేబినెట్ మీటింగ్లో తీసుకోబోతున్నటువంటి కీలక విషయాలు ఏందన్నా ఉన్నాయంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా కేబినెట్ చర్చించనుంది. సో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ విషయం ఒకటి కీలకంగా క్యాబినెట్లో తీసుకునబోయే నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 10న నిర్వహించడంతో సభ నుంచి లభించిన ఆమోదం జూలై 13కి కంప్లీట్ అవుతున్నందున వర్షాకాల సమావేశాలకు పెట్టి పూర్తి బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నది. ఇప్పటి నుంచి నిర్వహించాలో, ఎన్ని రోజులు జరిపించాల్సిన అవసరం ఉంటుందో తదితర అంశాలను కూడా కేబినెట్ చర్చించి ప్రాథమిక నిర్ణయం తీసుకోనుంది. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశం ఎజెండాలో అంశాలు తక్కువగానే ఉన్నా లోతుగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలుస్తుంది. సో ఒకటి అసెంబ్లీ బడ్జెట్ విషయం కావచ్చు, 2 రైతు రుణమాఫీ, రైతు బంధు విషయాలు కూడా కీలకంగా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి క్యాబినెట్ నిర్ణయాలు అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, రానున్న రోజుల్లో పంట నష్టాల విషయంలో, తదితర రైతు బంధు, రైతు బీమా, రైతు స్కీమ్ల విషయంలో కూడా చర్చించినట్టు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వ నేతలు అంటున్నారు. సో మొత్తానికి మరి ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు అవ్వడం సాధ్యమా అసాధ్యమా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.